ఒక ఊర్లో దిశ అనే అమ్మాయి తన ముసలి తల్లిదండ్రులతో కలిసి ఉండేది. దిశ వాళ్ల అమ్మా నాన్నలు వెజ్ పులావ్ బండిని పెట్టుకుని అమ్మేవారు. దిశ ఒక 20 ఏళ్ల అమ్మాయి. తను రోజంతా పుస్తకాలలో మునిగిపోయి ఉండేది. ఒకరోజు వాళ్లమ్మ అనిత దిశతో, "నువ్వు రోజంతా పుస్తకాల్లో మునిగిపోయుంటావు. కొంచెమైనా నాకు నా పనుల్లో సాయం చెయ్యొచ్చు కదా. పెళ్లైన తరువాత అది నీకు పనికొస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంటి పనులన్నీ చెయ్యడం నాకు తెలుసు కదా. అయినా నేను నీ దగ్గర వంట చేయడం కూడా నేర్చుకున్నాను. నేను చేసే వంటని నాన్న ఎంతో మెచ్చుకుంటారు కదా. అది నాకు బాగా తెలుసులే. కాని రోజంతా పుస్తకాల్లో మునిగిపోయి ఉండటం వల్ల ఏం దక్కుతుంది? ఇంతవరకు ఆడవాళ్లు చదువుకుని ఏవైనా సాధించారా? చివరికి వాళ్లు పెళ్లైన తర్వాత వంటిల్లే కదా చూసుకోవాలి. అటువంటిదేం లేదమ్మా. ఒకవేళ నేను రోజంతా పుస్తకాల్లో మునిగిపోయి ఉంటే దానికి కూడా కారణం ఉంటుంది కదా. పుస్తకాలు మనకి ఎంతో నేర్పిస్తాయమ్మా. నేను జీవితంలో ఏదైనా కొత్తగా చెయ్యాలనుకుంటున్నాను." దిశ మాటలకి అనిత దిశతో ఏదో చెప్పబోతుంది. అంతలో అక్కడికి దిశ వాళ్ల నాన్న వస్తారు. "అరే, నా కూతురు దిశ చాలా సరిగ్గా చెబుతుంది. అనిత, తనని చదువుకోనివ్వు." "నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మనం మన కూతుర్ని చదివించి ఉద్యోగానికి పంపిస్తామా? చివరికి తనకి పెళ్లి కదా చేస్తాము." "అలా ఆలోచించకూడదు అనిత. ఒకవేళ మన అమ్మాయి బాగా చదువుకుందంటే ఆలోచించు. తన చదువు వల్ల చాలా లాభం పొందుతుంది. తన భర్తకి భారంగా ఉండదు. అదే కాకుండా ఈ కాలంలో ఆడపిల్లలు మగాళ్లతో సమానంగా ఉంటున్నారు. వాళ్ళు ఏమాత్రం వెనకపడటం లేదు." "నాన్నగారు, మా స్కూల్ వాళ్ళు 2 రోజులకి అడవిలోకి టూర్కి తీసుకువెళ్తున్నారు. నేను కూడా వెళ్ళొచ్చా? కానీ నాకు 500 కావాలి." "చూడమ్మా, నేను నిన్నెప్పుడూ కాదన్ను. కానీ నీకు తెలుసు కదా, ఈ మధ్య వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. నేను నీ స్కూల్ ఫీజు కూడా చాలా కష్టపడి కడుతున్నాను. టూర్కి వెళ్ళడానికి స్కూల్ వాళ్ళు నిన్ను అదనంగా డబ్బు అడిగారు. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదమ్మా." రమణ మాటలు విని దిశా మొహం వాడిపోయినట్టవుతుంది. తన కూతురు వాడిపోయిన మొహం చూసి రమణ్ భావోద్వేగానికి గురయ్యి, "నువ్వేం కంగారు పడకమ్మా. రేపు నేను ఎవరొకరి దగ్గర డబ్బు తీసుకుని నీకిస్తాను." రమణ మాటలు విని దిశ సంతోషంతో నవ్వుతుంది. "ఏంటండి ఇది? ఇప్పుడు మీరు అమ్మాయి కోసం డబ్బులు అప్పు చేస్తారా?" "ఏం పర్వాలేదు. అమ్మాయి చదువుకుందంటే తర్వాత తను మనిద్దరిని కూర్చోబెట్టి చూసుకుంటుందేమో." "కాని మనం ఎల్లుండి ఇంటికి అద్దె చెల్లించాలి కదా." మరుసటి రోజు రమణ్ మళ్లీ బండిని తీసుకుని బస్టాండ్ దగ్గరికి వెళ్తాడు. కాని తను ఆలోచిస్తూనే ఉంటాడు అసలు ఆ డబ్బుల్ని ఎవరి దగ్గర అప్పు చెయ్యాలి అని. అప్పుడే తనకి దూరంగా ఊరి సర్పంచ్ వస్తూ కనిపిస్తాడు. అతను తన దగ్గరికే వస్తాడు. నమస్కారం నమస్కారం సర్పంచ్ గారు." నమస్కారం రామన్. చెప్పు, ఎలా ఉన్నావు? వ్యాపారం ఎలా నడుస్తుంది?" "వ్యాపారం అంతగా బాగాలేదు సర్పంచ్ గారు. ఇంతకు ముందైతే పొలం సాయంత్రానికల్లా అమ్ముడిపోయేది. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు తయారు చేసిన పులావ్ మిగిలిపోతుంది." "అరేరే రామన్, ఈ మధ్య చైనీస్ ఫుడ్ మొదలైంది. రకరకాల ఫుడ్ తయారు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ దేశీ పులావ్ అని ఎవరు తింటారు? ఊరి జనాలు ఇప్పుడు ఇంతకు ముందులాగా లేరు. ఊరి వాళ్ళు చాలా మారిపోయారు. సర్పంచ్ గారు, నేను కొంచెం మీతో మాట్లాడాలి." చెప్పు, ఏంటి విషయం?" "నాకు మీ దగ్గర నుండి డబ్బులు అప్పుగా కావాలి." "ఎంత కావాలి నీకు?" "అది నాకు 2000 రూపాయలు కావాలి. అదేంటంటే నేను రేపు 1500 రూపాయలు రెంట్ చెల్లించాలి. ఇంకా 500 అమ్మాయి స్కూల్కి కట్టాలి." "అంటే నువ్వు ఇంకా దిశ స్కూల్ ఫీజు కట్టనేలేదా?" "అది నేను ఎప్పుడో జమ చేశాను సర్పంచ్ గారు. అదేంటంటే స్కూల్ వాళ్ళు పిల్లలందరినీ అడవికి టూర్కు తీసుకెళ్తున్నారు. అమ్మాయి కూడా టూర్కు వెళ్లాలని ఎంతో ఆశపడుతుంది. స్కూల్ వాళ్ళు 500 రూపాయలు అడుగుతున్నారు." "అరే, నీకేమైంది రమణ్? నీ వ్యాపారం కూడా సరిగా నడవడం లేదు. పైగా నువ్వు ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. ఇటువంటప్పుడు అమ్మాయిని టూర్కు పంపించడం అవసరమా?" "మా అమ్మాయికి మొక్కలు చెట్లు అంటే చాలా ఇష్టం సర్పంచ్ గారు. పైగా తను రోజంతా దాని గురించే పుస్తకంలో చదువుతూ ఉంటుంది. ఒకవేళ నేను ఇవాళ సాయంత్రం తనకు డబ్బులు ఇవ్వకపోతే తన మనసు ముక్కలైపోతుంది." సర్పంచ్ రమణ మాటలు విని రమణని చాలా దీర్ఘంగా చూస్తాడు.
అప్పుడే సర్పంచ్ స్నేహితుడు అభిమన్యు అక్కడికి చేరుకుంటాడు. అభిమన్యు చెడు స్వభావం కలిగిన వ్యక్తి. అతను సర్పంచ్ కి ఎప్పుడూ కూడా చాడీలు చెప్తూ ఉంటాడు. అభిమన్యు వాళ్ళిద్దరి మాటలు చాలాసేపటి నుంచి వింటూ ఉంటాడు. అభిమన్యు సర్పంచ్ చెవిలో, అరే ఏమనుకుంటున్నారు సర్పంచ్ గారు, 2000 కదా ఇచ్చేయండి. ఎలాగూ రమణ బండి 10,000కు పైగా విలువ చేస్తుంది. ప్రస్తుతం రమణ వ్యాపారం సరిగా నడవడం లేదు. అతను మీ డబ్బుల్ని తిరిగి చెల్లించలేడు. దానికి బదులు మీరు తన బండిని తీసేసుకోండి. పూర్తిగా 8,000 రూపాయల లాభం కలుగుతుంది. అభిమన్యు మాటలు సర్పంచ్ మెదడులో తిష్ట వేసుకుంటాయి. అరే ఈ డబ్బులు నాకు తిరిగి ఎప్పుడు ఇస్తావు? సర్పంచ్ గారు 2 నెలల టైం ఇవ్వండి నాకు. ఇంతకుముందు కూడా నేను మీ దగ్గర ఎన్నోసార్లు డబ్బులు తీసుకున్నాను. ఎప్పుడు తిరిగి ఇచ్చేసేవాడిని కదా. అప్పుడు పరిస్థితి వేరు రమణ్, అలాగే ఇప్పుడు పరిస్థితి వేరు. నాకేమీ అర్థం కాలేదు సర్పంచ్ గారు. అరే ఇలా చూడు రమణ్, ఈ మధ్య అందరి వ్యాపారాలు సరిగ్గా నడవడం లేదు. నా వ్యాపారం కూడా సరిగ్గా నడవడం లేదు. అందుకని నాకు డబ్బులు త్వరగా కావాలి. అలాగే ఇంకో విషయం, నాకు తాకట్టు పెట్టడానికి ఏదో ఒక వస్తువు కావాలి. సర్పంచ్ మాటలు విని రమణ ఆశ్చర్యానికి గురవుతాడు. రమణకి తెలుసు సర్పంచ్ మనసైతే చాలా మంచిది. రమణకి అర్థమవుతుంది సర్పంచ్ మనస్సుని కొన్ని సెకండ్ల ముందు ఇంకెవరూ కాదు అభిమన్యునే పాడు చేశాడు అని. కాని రమణ నిస్సహాయుడు. ఎందుకంటే సర్పంచ్ తప్ప ఊర్లో ఇంకెవ్వరూ కూడా 2,000 రూపాయలు రమణకి ఇవ్వరు. నా దగ్గర ఏముంది సర్పంచ్ గారు, తాకట్టు పెట్టడానికి కేవలం ఒక అద్దిల్లు మాత్రమే ఉంది. అయినా మీకు నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అరే మాటలు నమ్మే కాలం దాటిపోయింది రమణ్. నీకు ఈ బండి ఉంది కదా, నువ్వు గనక 1 నెల రోజుల్లోగా నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకుంటే అప్పుడు నేను ఈ బండిని జప్తు చేసుకుంటాను. అప్పుడు నువ్వు ఈ బండి విషయం గురించి బాధపడకూడదు. రమణ ఆలోచనలో పడతాడు. సరే సర్పంచ్ గారు, మీ ఇష్టం. సర్పంచ్ నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సాయంత్రం రమణ 500 తన కూతురు దిశాకి ఇస్తాడు. దిశ సంతోషంగా బయటికి వెళ్లిపోతుంది. రమణ అన్ని విషయాల్ని తన భార్య అనితకి చెప్తాడు. మీరు ఎందుకిలా చేశారు? మీకు చాలా బాగా తెలుసు అభిమన్యు సరైన స్వభావం కలిగిన వ్యక్తి కాదని. సర్పంచ్ గారు చాలా మంచివారు, దయగల వ్యక్తి. ఖచ్చితంగా అభిమన్యు కన్ను మీ బండి మీద పడుంటుంది. సర్పంచ్ గారు మీ బండి తీసుకుని ఏం చేస్తారు? ఆయన ఖచ్చితంగా నీ బండిని అభిమన్యుకే ఇస్తారు. మీ దగ్గర బండి లేకపోతే ఇక మీరేం చేస్తారు? అలాగా ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాను. రేపు మనం ఇంటి అద్దెం చెల్లించడానికి 1500 ఎలాగూ సర్పంచ్ దగ్గర నుండి తీసుకోవాలి. మరుసటి రోజు దిశ అడవిలోకి టూర్కి వెళ్తుంది. దిశ ఆ దట్టమైన చెట్లను ఎంతో దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి ఒక ముసలావిడ మీద పడుతుంది. ఆ ముసలావిడ అరిటాకుల్లో ఏదో వండుతూ ఉంటుంది. అరిటాకుల్లో నుంచి చాలా మంచి సువాసన బయటికి వస్తుంది. దిశ తనంతాను ఆపుకోలేకపోతుంది. ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తుంది. ఇదేంటమ్మా? ఇది అరటి ఆకులలో తయారు చేసే బిర్యానీ తల్లి. ఇదెలా సాధ్యమవుతుంది? తప్పకుండా సాధ్యమవుతుంది తల్లి. నాకు ఈ రెసిపీ గురించి తెలుసు. దిశ ఆ ముసలావిడ మొహాన్ని ఎంతో దీర్ఘంగా చూస్తుంది. మీ ముఖంలోని కవళికలు చూస్తే నాకు అర్థమవుతోంది మీరు ఈ అడవిలో ఉండే వ్యక్తి కాదు అని. ఈ రెసిపీ కూడా ఈ దేశానికి చెందింది కాదు. నువ్వు చాలా తెలివైన దానివి తల్లి. నువ్వెలా తెలుసుకోగలిగావు? నేను రోజంతా పుస్తకాలు చదువుతూ ఉంటాను. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. నేను నీ నుండి చాలా ప్రభావితురాలనయ్యాను. నీ పేరేంటి తల్లి? దిశ. దిశ? అమ్మా దిశ, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. నేను నా యవ్వనంలోనే సగం దేశాన్ని తిరిగాను. నా కుటుంబ సభ్యులు అందరూ నన్ను వదిలి విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోయారు. ఆ రోజు తర్వాత ఈ ప్రపంచం నుండి నా మనసు పూర్తిగా వేరుపడింది. ఇక నేను అడవిలో ఒంటరిగా ఉండటం మొదలుపెట్టాను. మీరు నాకు ఈ రెసిపీ నేర్పిస్తారా? ఇంకెవరైనా అడిగుంటే నేను వాళ్లకి కుదరదని చెప్పుండేదాన్ని. కాని నువ్వు చాలా తెలివైన దానివి. నీ కళ్లల్లోని మెరుపు చెప్తోంది నువ్వు ముందుకు సాగాలని పట్టుదలతో ఉన్నావు అని. నేను నీకు తప్పకుండా ఇది నేర్పిస్తాను. ముసలావిడ దిశాకి రెసిపీని చెప్తుంది. సాయంత్రం దిశ ఇంటికి వెళ్తుంది. అలా కాలం గడుస్తూ ఉంటుంది. రమణ పని పూర్తిగా ఆగిపోతుంది. ఇక సర్పంచ్ అభిమన్యుతో కలిసి వచ్చి
రమణ బండిని లాక్కెళ్లిపోతాడు. రమణ వ్యాపారం మూతబడిపోతుంది. అంతేకాకుండా ఇంటి అద్దె కూడా రెట్టింపవుతుంది. ఎన్నిసార్లు చెప్పాను నేను మీకు, కానీ మీరస్సలు అర్థం చేసుకోలేదు. ఆడపిల్లని అంత చదివించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఆడపిల్లని చదివించి ఏం లాభం కలిగింది? తన స్కూల్ ఫీజుల కోసం ఎంత డబ్బైతే ఖర్చయ్యిందో ఆ డబ్బులన్నీ దాచిపెట్టుంటే ఇవాళ మనకవి ఉపయోగపడుండేవి. అరే, ఇందులో దిశ తప్పు ఏమీ లేదు అనిత. అంతలో అక్కడికి దిశ వచ్చి ఇలా అంటుంది, నాన్నా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏ ఉపాయమమ్మా? కొన్ని నెలల క్రితం నేను అడవికి ట్రిప్పుకు వెళ్లాను కదా, అప్పుడు నేనక్కడ ఒక ముసలావిడ దగ్గర బిర్యానీ కొత్త రెసిపీ నేర్చుకున్నాను. నా ఉద్దేశం ప్రకారం అదే బిర్యానీని మనం మన ఊర్లో చేసి అమ్మితే అప్పుడు మనకి చాలా లాభాలొస్తాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీ నాన్న చేసే పులావిక అమ్ముడు పోదా? అనిత, నాకు తెలిసి దిశ చెప్పింది నిజమే. సర్పంచ్ గారు కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో అందరూ కొత్త వంటల కోసం చూస్తున్నారు అని. మనం కొత్త తయారు చేయనంత వరకు ఇలాగే బాధపడుతూ ఉండాలి. కానీ సమస్య ఏంటంటే, మనం అమ్మాయి మాటలు విన్నాము అనుకోండి, అప్పుడు ఆ బిర్యానీని మీరు ఎక్కడమ్ముతారు? బండిని అభిమన్యు తీసుకువెళ్లిపోయాడు కదా. దాని గురించి నువ్వు కంగారు పడకమ్మా. నేను మన ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి టీచర్కి చెప్పాను. ఆవిడికి ఊర్లో ఒక దుకాణం ఖాళీగా ఉందంట. ఆవిడేమన్నారంటే, మీ నాన్నగారికి డబ్బులు ఏర్పాటయ్యేంత వరకు కూడా ఆ దుకాణాన్ని మనం ఉచితంగా తీసుకోవచ్చు అని. దిశ మాటలు విని రమణ్ సంతోషిస్తాడు. మరుసటి రోజు దిశ రమణ్ని పొలానికి తీసుకువెళ్తుంది. తన తండ్రితో పాటు బోలెడన్ని అరిటాకులు కోసుకొని దుకాణానికి తీసుకువెళ్తుంది. రమణ్ ఇంకా అనిత ఆ దుకాణాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు. దిశ ఆ అరటాకుల్లో బాస్మతి రైస్ ఇంకా కావలసిన పదార్థాలను ఉంచుతుంది. కాసేపట్లోనే అరిటాకుల బిర్యానీ తయారవుతుంది. అందులో నుంచి ఎంతో మంచి ఘుమఘుమలు వస్తాయి. అక్కడ్నుంచి వెళ్తున్న వాళ్లందరూ వాళ్లని వాళ్లు ఆపుకోలేకపోతారు. ఒక వ్యక్తి వెంటనే వచ్చి ఇలా అంటాడు, వావ్, మీ దుకాణం నుండి చాలా మంచి వాసన వస్తుంది. ఇదేమైనా కొత్త హోటలా? రమణ్ ఏదో ఒకటి చెప్పేలోగానే దిశ ఆ వ్యక్తితో ఇలా అంటుంది, మీరు సరిగ్గా చెప్పారు, ఇది మా కొత్త హోటల్. అరిటాకుల బిర్యానీ తయారవుతున్నాం. ఆ వ్యక్తి వెంటనే వెళ్లి దుకాణంలో టేబుల్ మీద కూర్చుని ఇలా అంటాడు, నేను కూడా ఒక ప్లేట్ తినాలనుకుంటున్నాను. దిశ అతనికి వేడివేడి బిర్యానీ వడ్డిస్తుంది. ఆ వ్యక్తి అలా చూస్తూ ఉండగానే 4-5 ప్లేట్ల బిర్యానీ తినేస్తాడు. చాలా బాగుంది. ఎంతయింది? 2000 సార్. ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా దిశాకి 2000 ఇస్తాడు. ఆ వ్యక్తి పట్నంలో నివసించేవాడు. అతను ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా. ఇటువంటి డిష్ని నేను జీవితంలో మొదటిసారి తింటున్నాను. ఇటువంటి డిష్ భారతదేశంలో మరెక్కడా ఉండదనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఫోటో ఒకటి అరిటాకుల బిర్యానీతో పాటు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చా? తప్పకుండా. దీనివల్ల మా హోటల్కి చాలా లాభం కలుగుతుంది. ఆ వ్యక్తి అరటి ఆకుల బిర్యానీతో పాటు దీక్ష ఫోటోని తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాడు. తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రమణ 2000 చూసి చాలా సంతోషిస్తాడు. అంత డబ్బుని అతను 10 రోజులైనా సంపాదించలేకపోయేవాడు. చూసావా అనిత, మన అమ్మాయి చదువుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఆలోచించు. మనం తనని చదివించకపోతే ఇవాళ మన పరిస్థితి ఎలాగుండేదో. మీరు చాలా సరిగ్గా చెప్పారండి. నా ఆలోచనలకి నేనిప్పుడు సిగ్గుపడుతున్నాను. కొన్ని రోజుల్లోనే చూస్తూ ఉండగా దీక్ష ఫోటో ఇండియా మొత్తం వైరల్ అయిపోతుంది. దీక్ష హోటల్కి ఎంతో దూరాల నుంచి జనాలు అరిటాకుల బిర్యానీ తినడానికి వస్తారు. కొన్ని నెలల తర్వాత దిశ ఆ దుకాణాన్ని వాళ్ల టీచర్ దగ్గర కొనుక్కుంటుంది. ఇప్పుడు రమణ ఒక అందమైన ఇల్లు కట్టుకుంటాడు. ఇక ఆ ఊరు దిశ పేరుతో దేశమంతా కూడా ప్రసిద్ధి చెందుతుంది. ఆ విషయం అభిమన్యుకి ఏమాత్రం నచ్చలేదు. అతను సర్పంచ్తో, అరే సర్పంచ్ గారు, మీకు ఇంత అవమానమా? ఈ ఊరి పేరు మీ పేరుతో కాదు, దిశ పేరు వల్ల ప్రసిద్ధి చెందుతుంది. సర్పంచ్ అభిమన్యుతో ఏదో ఒకటి చెప్పేలోగా సర్పంచ్ భార్య బయటికొచ్చి, ఇక నీకు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అరే, ఏమంటున్నావు నువ్వు? అభిమన్యు నా స్నేహితుడు. నీ స్నేహితుడు కాదు, నీకు శత్రువు. అరే, నువ్వు దిశాకి బహుమానమివ్వాలి. దిశ కారణంగా మన ఊరి పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. మన పిల్లలకి అభివృద్ధి చెందడానికి ప్రేరణ లభించింది. ఈ అభిమన్యు రోజంతా ఊరి వాళ్లకి వ్యతిరేకంగా నీకు చాడీలు చెప్తాడు, నిన్ను రెచ్చగొడుతూ ఉంటాడు.
ఇతని వల్ల నీ ప్రవర్తన ఎంతలా మారిపోయిందో నీకు ఏమాత్రం తెలియడం లేదు. సర్పంచ్ తన భార్య చెప్పిన మాటల్ని అర్థం చేసుకుంటాడు. అతను అభిమన్యుని మెడపట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. సాయంత్రం సర్పంచ్ ఇంకా అతని భార్య రమణ్ హోటల్కి బిర్యానీ తినడానికి వెళ్తారు. నన్ను క్షమించు రమణ్, నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. అభిమన్యు మాటలు విని నేను నీ నుండి నీ బండిని కూడా లాక్కున్నాను. అటువంటిదేమీ లేదు సర్పంచ్ గారు, ఇది ఆ భగవంతుని లీల. మీరు గనక అలా చేసి ఉండకపోతే నేను ఇంత గొప్ప వ్యక్తిని ఎలా అయి ఉండేవాణ్ణి. కానీ నేను ఎంత గొప్ప వ్యక్తి అయినా మీకంటే చిన్నవాణ్ణే, ఎందుకంటే మీరు ఈ ఊరి సర్పంచ్. దిశ అరిటాకుల బిర్యానీని తినడానికి ఇవాల్టికి పట్నం నుంచి అందరూ వస్తూ ఉంటారు. దియా తయారు చేసిన మామిడి పళ్ల రసం గురించే గ్రామంలో అందరూ మాట్లాడుకుంటారు. దియాని పెళ్లిచూపులు చూసేందుకు మనోజ్ తన వాళ్లందరితో వెళ్లినప్పుడు కూడా దియా తన చేతులతో తయారు చేసిన మామిడి పళ్ల రసం అందరికీ ఇచ్చి వాళ్ల మనసులు గెలుచుకుంది. పెళ్లి జరిగిన తర్వాత దియా, మనోజులు తమ పెద్ద కుటుంబంతో కలిసి ఉంటుంటారు. మనోజ్ తల్లిదండ్రులు, 3 అన్నయ్యలు, ఇంకా వాళ్ల భార్యలు, పిల్లలు కలిసి మొత్తం 16 మంది వాళ్ల కుటుంబంలో ఉంటారు. ఒకరోజు కిచెన్లో పనిచేస్తున్న దియా దగ్గరికి ఆమె తోడికోడళ్ళిద్దరూ వచ్చిలా అంటారు. ఇదిగో చిన్న కోడలా, నేను చెంపా కలిసి ఇప్పటి వరకు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నాం. ఇప్పుడు నీ వంతొచ్చింది. అలాగే అక్క, నేను కూడా బాగా పనిచేస్తాను. చెప్పినంత మాత్రాన సరిపోదు, చేసి చూపించాలి. నిన్న రాత్రి గిన్నెలు కూడా ఇంకా నువ్వు కడగనేలేదు. ఏ పని కూడా సరిగా చేయడమే రాదు నీకు. అయ్యో, నేను మొత్తం గిన్నెలన్నీ రాత్రి కడిగేశాను. ఇవి మీరు రోజు ఉదయం పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతారు కదా, వాటి గిన్నెలు. అలాగా? దొంగతనం చేయడమే కాకుండా పోలీసులే దొంగలన్నట్టు నేను చెంప ఎప్పుడు కూడా గిన్నెలలా కడకుండా వదిలేసి వెళ్ళము. చెయ్యని తప్పుల్ని మా మీద రుద్దకు చెల్లమ్మా. అప్పుడే కిచెన్లోకి దియా అత్తగారొస్తారు. ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరూ అమాయకురాలు మీద అరుస్తున్నారు? ఎవరు అమాయకురాలు? తను పని తప్పించుకోవాలని చూస్తోంది, మీరేమో తనకు సపోర్ట్ చేస్తున్నారా? అత్తయ్య, మీ వయసు ఎక్కువ అయిపోయింది. లేకపోతే ఈ పనులన్నీ మేము మీతోనే చేయించేవాళ్ళం. అది చెప్పి నూతన్, చెంప కిచెన్లో నుంచి వెళ్ళిపోతారు. అత్తగారు బాధపడుతూ కిచెన్లోని ఒక మూల కూర్చుంటుంది. బాధపడుతున్న అత్తని చూసి దియా ఆమెతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరేం బాధపడకండి. నేనిప్పుడే ఆ గిన్నెలన్నీ కడిగేస్తాను. అప్పటి వరకు మీరు చల్లని మామిడి పళ్ళ రసం తాగండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అత్తగారు మామిడి పళ్ల రసం చూడగానే సంతోషిస్తుంది. నిమిషాల్లోనే ఆ రసమంతా తాగేస్తుంది. నా అదృష్టం చూసావా? కోడలి రూపంలో నా ఇంటికి 2 దెయ్యాలొచ్చాయి. నా కొడుకుల్ని కూడా తమ కొంగుకు ముడి వేసేసుకున్నారు. ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో ఈ జీవితం నుండి. అది విని దియా చిన్నగా నవ్వుతూ తన తోడికోడళ్లకు కూడా మామిడి పళ్ల రసం తయారు చేస్తుంది. దియ్యా, ఇప్పుడే కదమ్మా రసం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం? ఇది స్పెషల్ మామిడి రసం, నూతన్, చెంప అక్కయ్యల కోసం. ఈ రోజు నుండి మీకు వాళ్ళ బాధలు తప్పిపోయాయనుకోండి. దియా తన తోడికోడళ్ల కోసం మామిడి పళ్ల రసం తీసుకుని వాళ్ల దగ్గరికెళ్తుంది. ఏవైంది? పని వదిలేసి మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? అది అక్క, మీ ఇద్దరి కోసం నేను మామిడి పళ్ళ రసం తెచ్చాను. నేను చాలా బాగా చేస్తాను. మీతో కూడా తాగించాలని అనుకున్నాను. సరేలే, ఎలాగూ వేడి చాలా ఎక్కువగా ఉంది. ఏది ఇలా ఇవ్వు. దియా వాళ్లకి మామిడి పళ్ల రసం కటోరీ ఇచ్చి వాళ్ల గది నుంచి వెళ్లిపోయి తలుపుల బయట చాటుగా నిలబడి ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. నూతన్, చెంప మామిడి పళ్ల రసం తాగగానే ఇద్దరూ విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే హఠాత్తుగా ఇద్దరూ మామిడి పళ్ళుగా మారిపోతారు. పచ్చని రసంతో ఉన్న చిన్న చిన్న మామిడి పళ్ళు. దియా పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి ఆ 2 మామిడి పళ్లను తీసుకుని కిచెన్లోకి వచ్చేస్తుంది. నూతన్, చెంప ఇద్దరూ చిన్న చిన్న మామిడి పళ్లలాగా మారిపోతారు. పెద్ద పండు నూతనైతే, చిన్న పండు చెంప. ఆ పళ్లమీద వాళ్ల ఫోటోలు కనిపిస్తుంటాయి. వాళ్ళిద్దరి మాటలు కేవలం దియాకి మాత్రమే వినిపిస్తాయి. అయ్యో, మేమిలా ఎందుకు అయిపోయాము? మేము మామిడి పళ్ళలాగా ఎలా మారిపోయాము? మమ్మల్ని ఇలా ఎందుకు నువ్వు పండుగ మార్చేశావు దియ్యా? నిన్ను వదిలిపెట్టను. నేను మళ్ళీ మనిషిగా మారాక నీ పని చెప్తాను. మీరు ఎప్పుడు బాగవుతారంటే మీరు బతికుండాలి కదా. అసలే వేసవికాలం, ఇంట్లో అందరికీ మామిడి పళ్ళ రసం కావాలి. ఎవరికి తెలుసు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని రసం చేసుకుని తాగేస్తారేమో. దియా నవ్వుతూ 2 పళ్ళు కిచెన్లో ఓ మూలను పెడుతుంది. తరువాత తన పనిలో పడిపోతుంది.
కాసేపయ్యాక అత్తగారొచ్చి ఆ 2 మామిడి పళ్లను తీసుకుని బయటికి తీసుకెళ్లబోతూ ఉండగా దియా ఆమెని చూస్తుంది. అత్తయ్య, మీరు ఆ మామిడి పళ్ళను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంటి ముందరికి ఒక ఆవు వచ్చిందమ్మా, వాటికి తినిపిస్తాను. వాటిని ఇక్కడే ఉంచండి, నేను మీకు వేరే కూరగాయల ముక్కలు ఇస్తాను ఆవుకు తినిపించడానికి. నువ్వు చెప్పిందైతే చాలా బావుంటుందమ్మా, తీసుకున్రా. మధ్యాహ్నం అందరూ భోజనం చేసేందుకు కూర్చుంటారు. 2 కోడళ్ళు కనిపించరు. 2 ఎక్కడికి వెళ్లారా అని వాళ్ల భర్తలు అడుగుతారు. నాకు తెలీదు బావుగారు, వాళ్ళు నాకేమీ చెప్పలేదు. బహుశా మామిడి పళ్ళు తేవడానికి మార్కెట్కి వెళ్ళుంటారు. నేను చేసిన మామిడి పళ్ళ రసం తాగి చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పటి నుండి రోజంతా ఆ రసమే తాగుతామని చెప్పారు. అందరూ భోజనాలు పూర్తి చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతారు. దియాకి కిచెన్లో నుండి ఆ 2 మామిడి పళ్ళు అరవడం వినిపిస్తుంది. దియా, ఏయ్ దియా, మమ్మల్ని బాగు చేయవా ప్లీజ్? ఇదిగో చెల్లెమ్మ, నువ్వేం చెప్పినా మేం వింటాము. ఈ రోజు నుండి ఇంట్లో ఉన్న పనంతా మేమిద్దరమే చేస్తాము. మమ్మల్ని మామూలుగా చేయవా ప్లీజ్? నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, ఇంకా నీతో మామిడి పళ్ళ రసమే చేయలేదు, అప్పుడే ఇలా ఏడుస్తున్నారు? ఆలోచించుకోండి, మిమ్మల్ని కట్ చేసి రసం చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో. నూతన్, చంపా 2 చాలాసార్లు దియాని క్షమించమని అడుగుతారు. వాళ్ళని చూస్తుంటే దియాకి కూడా జాలి వేస్తుంది. అప్పుడు దియా 2 చిటికల ఉప్పు వాళ్లమీద చల్లి మళ్లీ వాళ్లని మనుషులుగా మారుస్తుంది. 2 పరిగెత్తుతూ కిచెన్లో నుంచి బయటికొచ్చి తమ భర్తల దగ్గరికి వెళ్లిపోతారు. నాకు ముందే తెలుసు వీళ్ళిలాగే చేస్తారని. తమ మొగుళ్ళ దగ్గరికి వెళ్లి నా గురించి చెప్తారిప్పుడు. అయినా నేనేమైనా తక్కువ తిన్నానా? నేను చేసిన మామిడి పళ్ళ రసంలో మ్యాజిక్ ఉంది. అది కేవలం మాటల వరకే కాదు, ముందు వీళ్ల మీద మ్యాజిక్ చేశాను, ఇప్పుడు వీళ్ల భర్తల మీద మ్యాజిక్ చూపిస్తాను. నూతన్, చంపా 2 ఏడుస్తూ తమ భర్తలతో మామిడి పళ్ళుగా మారిన కథని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే దియా మామిడి పళ్ళ రసం తీసుకుని వాళ్ల దగ్గరకొస్తుంది. దీని పళ్ళ రసం ఎవరు తాకండి, ఇది మాయలు మంత్రాలు చేస్తుంది. అవునండి, అక్క చెప్పేది నిజమే. ఇది ఇచ్చిన పళ్ళరసం తాగ్గానే మేము మామిడి పళ్ళుగా మారిపోయాం. 2 భర్తలు తమ భార్యలను చూస్తూ ఉంటారు. నూతన్, చంపా 2 పిచ్చివాళ్లయ్యారని వాళ్ల భర్తలనుకుంటారు. 2 దియా ఇచ్చిన మామిడి పళ్ళ రసం తీసుకుని తాగుతూ ఉంటారు. వద్దు, మీరిద్దరు కూడా మామిడి పళ్ళలాగా మారిపోతారు. ఓర్ దేవుడా, ఆ మామిడి రసం తాగకండి. తమ భర్తను కాపాడే తొందరలో నూతన్, చంపా 2 తమ భర్తల చేతుల్లోని కటోరీలను లాక్కుని వాళ్లే తాగేస్తారు. ఇక అది తాగుతూనే ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు మర్చిపోతారు. అది మేమిక్కడేం చేస్తున్నాము? అవును, మనం మన గదిలోనే కూర్చున్నాం కదా. నూతన్, చంపాల భర్తలు బాగా తిట్టి నిజంగా మీకు పిచ్చి పట్టింది అని చెప్తారు. ఆ రోజు నుండి నూతన్, చంపా 2 తమ అత్తగారిని, దియాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చేస్తే వెంటనే దియా తన మ్యాజిక్ మామిడి పళ్ళ రసం తాగించి మామిడి పళ్ళుగా మార్చేసేది. ఇంట్లోని వాళ్ళెవ్వరూ వాళ్ల మాటల్ని నమ్మేవాళ్లు కాదు. వాళ్ళిద్దరినీ అందరూ పిచ్చివాళ్లలా చూసేవాళ్లు.